Good morning. Today we are going to discuss SSC CHSL paper number 93. Paper number 93, question number 26 to 50. Paper number 93, question number 26 to 50. Okay, Nandi? First question. 26th question. Select the related word letters numbers from the given alternatives. సో దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ అండి. ట్రెడిషనల్కి మోడర్న్కి మధ్య కరస్పాండింగ్ ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ రిలేషన్తో ఉన్న ఆన్సర్ని సో ఎస్టాబ్లిష్ చేయమంటున్నాడండి. సో ట్రెడిషనల్ మోడర్న్. సో ట్రెడిషనల్ మోడర్న్ ఈజ్ యాంటోనియమ్. సో వర్డ్స్ అండి. దెన్ షార్ప్ యాంటోనియమ్ ఈజ్ ఈక్వల్ టు బ్లంట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్. సో రిలేషన్ ఈజ్ యాంటోనియమ్ రిలేషన్. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ question number 27. Select the related word. So this is letter analogy. X corresponding to 24, Y corresponding to 25, Z corresponding to 26. Then C corresponding is equal to 3. Then B corresponding to A corresponding 1. సో అలా అనుకోవచ్చు, లేదంటే అదర్వైజ్ వీటిని మనము 20, దీన్ని మనం 27, 28, 29 అని కూడా అనుకోవచ్చు అండి. 24, 29. సో లేదంటే అదర్వైజ్ ఇంకొక రిలేషన్ ఏంటంటే అట్లా తీసుకోవచ్చు, లేదంటే అదర్వైజ్ ఈ గ్రూపుల మధ్య రిలేషను +1, ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్య రిలేషను -1, దెన్ -1, +1, -1, సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే QRS మధ్య రిలేషను +1, దెన్ +1, మనకు -1 రిలేషన్ రావాలా. సో ఇది 8, 9 ప్లస్లో ఉంది. ఇది 10, 9, 8 కాబట్టి 10, దెన్ 9, దెన్ 8, దెన్ -1. అవర్ ఆప్షన్ ఈస్ 2. సో 1 and 2 మధ్య 1 ఏమో +1, 2 ఏమో -1, దెన్ 3 ఏమో +1, దెన్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ మన ఫోర్త్ ఆప్షన్ అయితే -1 రావాలా. 10, 9, H. సో -1. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ question number 28. So this is letter analogy. JKL LKG. JKL కాస్త ఏం చేశాడండి, సో రివర్స్ రాశాడు LKG అని. దెన్ YZA మనము రివర్స్ రాయాలి. సో AZY అని రాయాలి. AZY. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అవర్ ఆన్సర్ జస్ట్ 1 and 2 మధ్య రివర్స్ ఆర్డర్, దెన్ 3 and 4 మధ్య రివర్స్ ఆర్డర్ ఆపరేట్ చేస్తే అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ question number 29. Select the related word letters numbers from the given alternatives. So this is number analogy. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 3 and 4 ఎస్టాబ్లిష్ చేయాలి. 1 and 2 మధ్య ఏం చేశాడండి, సో ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్, ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 21 వస్తుంది. ఈ రెండింటిని మనం మల్టిపుల్ చేస్తే 2 × 9 = 18. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అండి. ఓకే, నెక్స్ట్ question number 30. Select the odd word. So this is word odd man out. ఇచ్చిన 4 wordsలో డిఫరెంట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇందులో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఇచ్చిన 4 wordsలో ఏ 3 words అయినా కానీ కామన్గా ఒక కామన్ రీజన్ని, కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. సీరియస్, సివియర్, హార్ష్ ఈ 3 కూడా ఒకే రకమైన అర్థాన్ని ఇస్తాయండి. అంటే దట్ మీన్స్ రియాలిటీ అని అర్థాన్ని ఇస్తాయండి యాక్చువల్గా. బట్ ఏంటంటే డిసెప్టివ్ అనేది దట్ ఈజ్ అన్రియల్, దట్ టు ఇల్యూషన్ అంటారండి యాక్చువల్గా. సో ఈ 3 ఒకే అర్థాన్ని ఇస్తే ఇది డిఫరెంట్గా ఉంది. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, అవర్ ఆన్సర్. డిసెప్టివ్ మీన్స్ ఇన్ దట్ అన్రియల్ ఆర్ ఇల్యూషన్, బట్ రిమైనింగ్ వర్డ్స్ ఆర్ ఇన్ దట్ రియాలిటీ, దట్ ఈస్ అన్రియల్. దట్ ఈస్ వై అవర్ ఆప్షన్ ఈజ్ 4. ఓకే, నెక్స్ట్ question number 31. Select the odd word letter number from pair of the given alternatives. This is letter odd man out. చెక్ చేస్తున్నాను చూడండి. సో రివర్స్ ఆర్డర్లో PQR కాన్సిక్యూట్ లెటర్స్, రివర్స్ ఆర్డర్ IJK కాన్సిక్యూట్ లెటర్స్, రివర్స్ ఆర్డర్ DEF కాన్సిక్యూట్ లెటర్స్. బట్ మనకు రివర్స్ ఆర్డర్ ఉండాలి. ఇది ఫార్వర్డ్ ఆర్డర్ ఉంది GHI. సో దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Select the odd word letters numbers. So this is letter odd man out అండి. EV అనేది రెండు కూడా ఆపోజిట్ పైర్స్, KP ఆపోజిట్ పైర్స్, IR ఆపోజిట్ పైర్స్. ఆల్ఫాబెట్స్లో ఈ పేర్స్ అన్నీ కూడా ఆపోజిట్ పేర్స్ అంటారండి. సో EV ఆపోజిట్, KP ఆపోజిట్, IR ఆపోజిట్. బట్ F ఆపోజిట్ ఉంటే ఏముండాలంటే సో
యూ ఉండాలండి. పోనీ టీ ఆపోజిట్ ఉంటే ఏముండాలంటే జీ ఉండాలండి. దిస్ ఈజ్ నాట్ ఆపోజిట్ పైర్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 33. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 నెంబర్స్లో ఏ 3 నెంబర్లు అయినా కానీ కామన్గా ఒకే కామన్ లాజిక్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ మనం పికప్ చేయాలి. ఓకే, చూడండి ఏం చేశాయంటే ఈ క్వశ్చన్లో, సో బేసికల్గా అన్ని కలిపి రాసాయండి. దిస్ ఈజ్ రియల్గా 8 8 క్యూబ్ అంటే 512. సో మొత్తాన్ని కలిపి రాశాడు అంతే, ఇంకేం లేదండి. అదేవిధంగా 5 5 క్యూబ్ మొత్తాన్ని కలిపి రాశాడు. 6 6 క్యూబ్, సో మొత్తాన్ని కలిపి రాశాడు యాక్చువల్గా. బట్ 7 క్యూబ్ అంటే 343 ఉండాలండి, 345 ఉంది. సో దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 34. ఆర్కిటిక్ ఓషన్, సదరన్ ఓషన్ ఆర్ అంటార్కిటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్. సో ఇది ఓషన్స్ యొక్క ఆర్డర్ అండి, దట్ అసెండింగ్ ఆర్డర్ అండి. సో స్మాల్ టు బిగ్ సైజ్, స్మాల్ టు బిగ్ సైజ్. స్మాల్ నుంచి మనం కౌంట్ చేస్తే ఆర్కిటిక్ ఓషన్, దెన్ సెకండ్ వచ్చి మనకి అంటార్కిటికా ఓషన్, దెన్ థర్డ్ వచ్చి ఇండియన్ ఓషన్, దెన్ సో ఫోర్త్ వచ్చి మనకి ఏంటంటే ఆర్డర్లో ఫోర్త్ వచ్చేలాగా మనకి అట్లాంటిక్ ఓషన్ వస్తుందండి. ఫిఫ్త్ ఓషన్ వచ్చేలాగా ఏంటంటే యాక్చువల్గా పసిఫిక్ ఓషన్ వస్తుందండి. అన్నిటికన్నా పెద్దది సో పసిఫిక్ ఓషన్ ఫిఫ్త్ ఉంది, కానీ మనకు అడిగింది ఫోర్తే కాబట్టి ఆర్డర్లో. సో ఆర్కిటిక్ ఓషను, దెన్ అంటార్కిటిక్ ఓషను, దెన్ ఇండియన్ ఓషను, దెన్ అట్లాంటిక్ ఓషన్. ఆ తర్వాత ఉంటే ఏంటంటే ఇంకా ఉంటే మన పసిఫిక్ ఓషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఓషన్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్ అండి. సో ఓకే. Question number 35. So this is letter series. A series is given with one term is missing. ఆ మిస్ అయిన టర్మ్లో మనం ఏంటంటే లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే, చెక్ చేస్తాను చూడండి. డిఎఫ్ఐ, దెన్ జేఎన్ఎస్, దెన్ టీజెడ్జి. ఈ క్వశ్చన్లో మాత్రం ఏంటంటే గ్రూప్ టు గ్రూప్ మనం మామూలుగా ఇలా చెక్ చేస్తూ వెళ్తామండి. కానీ అలా గ్రూప్ టు గ్రూప్ రిలేషన్ కన్నా విత్ ఇన్ ది గ్రూప్లో రిలేషన్ తీసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. కొంచెం స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 6, దిస్ ఈజ్ 9, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 14, దిస్ ఈజ్ 19, దిస్ ఈజ్ 20, దిస్ ఈజ్ 26. దెన్ దిస్ ఈజ్ ఆర్డర్లో 7 అవ్వచ్చు, లేదా 26 + 7 = 33 కూడా కావచ్చు అండి యాక్చువల్గా. ఇప్పుడు డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 6, డిఫరెన్స్ 7. నెక్స్ట్ మనకి ఏంటంటే 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ మన ఆన్సర్లో డిఫరెన్స్ 8, 9 ఉన్న పేరు మనకు కావాలండి. చెక్ చేస్తాను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8, పి ఈజ్ ఈక్వల్ 16 అంటే +6 +8 బాగానే ఉంది. బట్ నేను +9 రావాలి. పి అంటే 16, 9, 20. సో ఈ ఆన్సర్ మ్యాచ్ కాదండి, మన ఆన్సర్ కాదు. దెన్ హెచ్పివై తీసుకుంటే సెకండ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ 8, దిస్ ఈజ్ 16, దిస్ ఈజ్ 25. సో ఇప్పుడు డిఫరెన్స్ రిలేషన్ +8, డిఫరెన్స్ రిలేషన్ +9. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్. కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ గ్రూప్ టు గ్రూప్ రిలేషన్ ఎస్టాబ్లిష్ కావడానికి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. బట్ ఇలా చేస్తే మనం గ్రూప్ టు గ్రూప్ రిలేషన్, విత్ ఇన్ ద గ్రూప్ రిలేషన్ మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 36. సో దిస్ ఈజ్ ఆల్సో లెటర్ సిరీస్ అండి. సో వి కరస్పాండింగ్ 22, దెన్ టీ కరస్పాండింగ్ 20, దెన్ ఆర్ కరస్పాండింగ్ 18, దెన్ పి కరస్పాండింగ్ 16, దెన్ ఎన్ కరస్పాండింగ్ 14, దెన్ ఎల్ కరస్పాండింగ్ 12. ఇప్పుడు మనం చెక్ చేస్తే సో 22, సో 18 -4, 18 14 -4, 14 -4 = సో 10 కరస్పాండింగ్ జే ఉండాలి. మన ఆన్సర్ జేతో స్టార్ట్ అవ్వాలి. జేతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, ఓన్లీ వన్ ఆప్షన్. సెకండ్ లెటర్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చెక్ చేసుకున్నా మనకి ఏంటంటే అదే ఆన్సర్ అవుతుందండి. ఓకే, అవర్ ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. ఇచ్చిన సీక్వెన్స్లో నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో 3కి 7కి మధ్య కరస్పాండ్ రిలేషన్ *2 + 1, 7కి 13 మధ్య రిలేషన్ *2 - 1, 13కి 27 మధ్య రిలేషన్ *2 + 1, 27కి 53కి మధ్య రిలేషన్ *2 - 1. ఒకసారి *2 + 1, *2 - 1, *2 + 1, *2 - 1. దెన్ ఈసారి మన ఆన్సర్లో *2 + 1 చేయాలండి. సో 53 × 2 = 126 + 1 = 1. సో 53 × 2 = 106 + 1 = 107. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 53 × 2 = 106 + 1 = 107. ఓకే. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 38. సో దిస్ ఈజ్ సిలాజియం బేస్డ్ క్వశ్చన్, లేదంటే అదర్వైజ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఆల్ పైలట్స్ ఆర్ బ్రేవ్ మెన్, ఆల్ ఆస్ట్రోనట్స్ ఆర్ పైలట్స్. ఎప్పుడైనా స్టేట్మెంట్స్ డిజార్డర్లు ఇస్తే మీరు ఆర్డర్లో సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 1ని 2గా అనుకోండి, 2ని 1గా అనుకొని సో డయాగ్రామ్ డ్రా చేస్తే ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. ఆల్ ఆస్ట్రోనట్స్ ఆర్ సో పైలట్స్. దెన్ ఆల్ పైలట్స్ ఆర్ బ్రేవ్ మెన్. ఓకే, దట్ ఈస్ ద డయాగ్రామ్. సో ఆన్సర్కి వెళ్దాం. ఫస్ట్ ఆన్సర్, ఆల్ ఆస్ట్రోనట్స్ ఆర్ బ్రేవ్ మెన్. సో ఆల్ ఆస్ట్రోనట్స్ ఆర్ బ్రేవ్ మెన్, ఎస్, ఆబ్వియస్లీ రైట్. దెన్ సెకండ్ ఆప్షన్, సమ్ పైలట్స్ ఆర్ ఆస్ట్రోనట్స్. ఆల్ ఆస్ట్రోనట్స్ ఆర్ పైలట్స్ అయితే కన్వర్షన్లో సమ్ పైలట్స్ ఆర్ ఆస్ట్రోనట్స్, ఆబ్వియస్లీ రైట్స్. సో కాబట్టి మన ఆన్సర్ బోత్ 1 and 2 ఫాలో. బోత్ 1 and 2 ఫాలో, ఆప్షన్ ఈజ్ 4. అవర్ ఆన్సర్ ఈజ్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. Ravish is 7 years older than Vikas. Ravish is 7 years older than Vikas. 7 years. Okay. Akash is 3 years younger than Ravish. Akash is 3 years younger than Ravish. అంటే ఆకాష్ అనేవాడు సో రవీష్కి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వికాస్కి మధ్యలో రావాలి. 3 years యంగర్ కాబట్టి యాక్చువల్గా వీడేమో 7 years అండి, వీడేమో 3 years. సో కాబట్టి ఇక్కడే ఉండాలి, ఆకాష్ ఇక్కడ ఉండాలి. దెన్ మోహిత్ ఈజ్ 5 years యంగర్ దాన్ ఆకాష్. మోహిత్ ఈజ్ 5 years యంగర్ దాన్, కాబట్టి వీడికన్నా కూడా చిన్నవాడు అయిపోతాడు. కాబట్టి మోహిత్ ఈజ్ సో 5 years యంగర్ దాన్ సో ఆకాష్. హూ ఈజ్ ద యంగెస్ట్ అమాంగ్ ఆల్ 4? అందరికన్నా యంగెస్ట్ ఎవరంటే మన ఆర్డర్లో మనకి ఏంటంటే మోహిత్ అనే పర్సన్ అండి. దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ అండి అకార్డింగ్ టు దేర్ ఏజ్. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. Arrange the given words in the sequence in which they occur in dictionary order. డిక్షనరీ ఆర్డర్లో సో వర్డ్స్ని అరేంజ్ చేయమంటున్నాడు. చెక్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ లెటర్ చెక్ చేద్దాం. ఓపీ కామన్, ఓఆర్. సో ఓఆర్ అనేది మనకి లాస్ట్లో రావాలండి, ఎందుకంటే ఓపీ అనేది అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ 3 పదాలే ముందు రావాలి. ఓఆర్ లాస్ట్ రావాలంటే మనకు ఆప్షన్లో థర్డ్ వర్డ్ ఎప్పుడు కూడా లాస్ట్ ఉండాలి. ఇది మన ఆన్సర్ కాదు. సో రూల్డ్ అవుట్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సింపుల్గా అవకాశం ఉన్న దగ్గర మాత్రము డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని ఆన్సర్స్ ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ ఈజీగా వస్తుంది. అంతేగాని క్వశ్చన్ పూర్తిగా వర్కౌట్ చేయకుండా ఇలాంటి ఏదైనా షార్ట్ కట్ ఉంటే ఆపరేట్ చేసుకోండి. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. దిస్ ఈజ్ లెటర్ కోడింగ్ అండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ సీన్ ఈజ్ రిటర్న్ యాజ్ TBF అన్నాడు. కరస్పాండింగ్ రిలేషన్ చెక్ చేస్తాను. ఎస్ కరస్పాండింగ్ టీ అంటే +1 అండి, సి కరస్పాండింగ్ బి అంటే -1 అండి, ఈ కరస్పాండింగ్ ఎఫ్ అంటే +1 అండి, ఎన్ కరస్పాండింగ్ ఎం అంటే -1 అండి. ఒకటి +1 -1 సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే ఏంటంటే చూడండి, TRAIN దీనికి +1, దీనికి -1, +1. సో ఫస్ట్ మనం +1 అంటే టీ కరస్పాండింగ్ +1 అంటే మనకేంటంటే మన ఆన్సర్ యూతో స్టార్ట్ అవ్వాలి. యూతో స్టార్ట్ అయిన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రూల్డ్ అవుట్, మన ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ రూల్డ్ అవుట్. ఎండింగ్ కూడా మనకేంటంటే N+1 అంటే మనకేంటంటే ఓ ఉండాలి, ఎండింగ్ ఓ ఉండాలి. స్టార్టింగ్ యూ ఉండాలా, ఎండింగ్ ఓ ఉండాలా. సో ఈ రెండు మనకు పాసిబిలిటీ ఉంది. ఈ రెండిట్లో యూక్యూ కామన్. థర్డ్ లెటర్ సి అన్నాడు అంటే +1 -1 అంటే మనకేంటంటే +1 -1 ఏ +1 అంటే బి ఉండాలండి థర్డ్ లెటర్. సో కాబట్టి ఇక్కడ సి ఉంది కాబట్టి రూల్డ్ అవుట్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, ఇట్లా క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయకుండా సో డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకుని ఆన్సర్ చేసుకోండి, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. ఇది రిలేషన్ మనకి ఏంటంటే రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషన్ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా తీసుకోండి. సో రిలేషన్ ఏంటంటే మనకి ఇది రో వైజ్ రిలేషనే ఉందండి, ఇలా రో వైజ్ రిలేషనే. సో 3 into 4 ప్రొడక్ట్ చేస్తున్నాం అండి. 3 into 4 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. దెన్ 5 into 6 ఈజ్ ఈక్వల్ టు 30 అండి. సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తుందంటే సో 8 (72). 8ని మనం ఏ నెంబర్ చేత మల్టిపుల్ చేస్తే 72 వస్తుందంటే 72/8 వేసినా కానీ మనకు ఆన్సర్ వస్తుందండి యాక్చువల్గా. కాబట్టి 9 ఉండాలి, మన ఆన్సర్ 9, ఆ ప్లేస్లో 9 ఉండాలి. అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ ఈజ్ న్యూమరికల్ డే పార్ట్ అండి అకార్డింగ్ టు బార్డ్మాస్ రూల్, ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఓకే, ఫస్ట్ మనం సైన్స్ అని సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో 7 వి కరస్పాండింగ్, వి డినోట్స్ సబ్ట్రాక్షన్. ఓకే,
M denotes added. Then L denotes so divided by. L denotes divided by. Then S denotes multiple. ఇప్పుడు అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం మనం సింప్లిఫై చేయాలి అంతే, అంతకని ఇంకేం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ పార్ట్, తర్వాత మల్టిపుల్ పార్ట్. డివిజన్ మల్టిపుల్ రెండు కలిసి ఉంటే డైరెక్ట్గా వర్కౌట్ చేసుకోవచ్చండి. 7 7 5 5 6 ఈజ్ ఈక్వల్ 30. సో 7 మైనస్ 13 ప్లస్ 30. సో ఈ రెండు మనం యాడ్ చేస్తే 37. 37 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు మన ఆన్సర్ 24. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు బాడ్మాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ అండి, లెటర్ సిరీస్లో రిపీటెడ్ డేట్స్. సో ఇక్కడ కాంబినేషన్ ఏం చేసి ఏంటంటే ఒకసారి పీక్యూఆర్ ఇస్తున్నాడు ఆ మిస్ అండ్ డాష్లో, తర్వాత ఇంకోసారి ఆర్క్యూపీ ఇస్తున్నాడు అండి, మళ్ళా పీక్యూఆర్ మళ్ళీ ఆర్క్యూపీ, ఇదే సీక్వెన్స్ మళ్ళీ మనకి రిపీట్ అయిపోతూ ఉందండి. దాన్ని బట్టి నేను రిపీటెడ్ సిరీస్ అంటారు. ఇచ్చిన సీక్వెన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్లో 2 లెటర్స్ సెట్టా, 3 లెటర్స్ సెట్టా, 4 లెటర్స్ సెట్టా అని మనము బైఫర్గేట్ చేసుకోగలిగి ఇచ్చిన సీక్వెన్స్లో ప్రిసీడింగ్ లెటర్ ఏంటి, సక్సీడింగ్ లెటర్ ఏంటి గమనించుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మిస్ అయిన లెటరు పీక్యూఆర్ ఆర్క్యూపీ, పీక్యూఆర్ ఆర్క్యూపీ. సో మన ఆన్సర్ క్యూపీ క్యూక్యూ ఉండాలండి, క్యూపీ క్యూపీ క్యూక్యూ. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఏ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ సి, ఏ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ సి. దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. B is to the northeast of A, B is to the northeast of A and is equal distance from A to C. A కి C కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో B కూడా అదే విధంగా ఉండాలంటే యాక్చువల్గా B is to the northeast of A. సో B is to the northeast of A. నెక్స్ట్ A కి B కి మధ్య మనకి A కి C కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్లో ఉండాలంట. సో ఓకేనా, సో కాబట్టి అది దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ బి విత్ రెస్పెక్ట్ టు సి. బి అనే పర్సన్ సి దగ్గర నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నా అంటే దిస్ ఈజ్, ఇదేమో నార్త్ డైరెక్షన్ అండి, ఇదేమో వెస్ట్ డైరెక్షన్, కాబట్టి నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉన్నాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ నార్త్ వెస్ట్ అవర్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ మెథడ్ అండి. దిస్ ఈజ్ రో, ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలమ్ నెంబర్. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేస్తాను రండి యాక్చువల్గా. సో రాస్తున్నాను మీకు ఫస్ట్ ఆప్షన్. సో 22, 77, దెన్ 13, దెన్ 88. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫండమెంటల్ రూల్, మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్, రో నెంబర్ తీసుకోవాలి ఈచ్ లెటర్కి, దెన్ కాలమ్ నెంబర్, రెండు కలిపి డబుల్ డిజిట్గా ఇవ్వాలండి యాక్చువల్గా. ఫ్లూట్ అన్నాడు, ఎఫ్ కరస్పాండింగ్ 2 2 అన్నాడు. చూడండి సెకండ్ రో సెకండ్ కాలమ్ ఎస్ మ్యాచ్ అయిపోయింది. దెన్ ఎల్ కరస్పాండింగ్ 7 7 అన్నాడు, సెవెంత్ రో సెవెంత్ కాలం ఎస్ మ్యాచ్ అయిపోయిందండి. దెన్ నెక్స్ట్ వచ్చిందంటే యూ కరస్పాండింగ్ 1 3 అన్నాడు. సో ఫస్ట్ రో థర్డ్ కాలం ఎస్ మ్యాచ్ అయిపోయిందండి. దెన్ ఏంటంటే సో ఈ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు సో 8 8 అన్నాడు యాక్చువల్గా 8 8. సో 1 3 8 8 నెక్స్ట్ 2 1 ఇంకోటి కూడా ఉందండి, మొత్తం 5 లెటర్స్ కాబట్టి. ఓకే, సో 8 8 కరస్పాండింగ్ ఏంటంటే 8, నెక్స్ట్ ఏంటంటే 8. సో టీ మ్యాచ్ అయిపోయిందండి. దెన్ ఈ కరస్పాండింగ్ 2 1 అన్నాడు. సో సెకండ్ రో అండ్ ఏంటంటే ఫస్ట్ కాలం ఎస్ మ్యాచ్ అయిపోయింది. సో లక్కీగా మనకి ఫస్ట్ ఆప్షనే మ్యాచ్ అయింది. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కాకపోతే ర్యాండమ్గా సెకండ్ థర్డ్ ఫోర్త్ చెక్ చేసుకుంటామండి. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. నిఖిల్ ఈజ్ ది ఫాదర్ ఇల్లా ఆఫ్ తారా. నిఖిల్ ఈజ్ ది ఫాదర్ ఇల్లా ఆఫ్ తారా అంటే దట్ మీన్స్ తారా యొక్క హస్బెండ్ యొక్క ఫాదర్ అయితేనే ఫాదర్ ఇల్ అవుతారండి నిఖిల్. నిఖిల్ ఈజ్ ది ఫాదర్ ఇల్ ఆఫ్ తారా, తారా యొక్క హస్బెండ్ యొక్క ఫాదర్ అండి. తారా ఈజ్ ది వైఫ్ ఆఫ్ రాహుల్, తారా ఈజ్ ది వైఫ్ ఆఫ్ రాహుల్ అంటే రాహుల్ ఎవరు అవుతారంటే నిఖిల్కి సన్ అవుతారండి. నెక్స్ట్ హౌ ఈజ్ రాహుల్స్ బ్రదర్, రాహుల్స్ బ్రదర్, రాహుల్స్ బ్రదర్ రిలేటెడ్ టు నిఖిల్. సో రాహుల్ బ్రదర్ రిలేటెడ్ టు నిఖిల్. రాహుల్ అనే పర్సన్ వచ్చి ఏంటంటే మనకేంటంటే సో సన్ అవుతా అండి, రాహుల్ యొక్క బ్రదర్ కూడా సన్ అవుతారు, కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సన్ అవర్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48.
సో దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ అండి. ఈ ఎంఎన్ అనే పొజిషన్‌లో మిర్రర్ ఇచ్చాడు. అంటే డయాగ్రామ్‌ని మనం ఇట్లా లేటరల్‌గా రివర్స్ చేయాలా. అంటే మిర్రర్ యొక్క స్టేటస్‌ని బట్టి అది లేటరల్ రివర్సా లేకపోతే ఇన్వర్స్ రివర్సా? రియల్‌గా ఏందంటే మిర్రర్ రిఫ్లెక్షన్ ఎప్పుడు కూడా లేటరల్ రివర్సే చేస్తాం. బట్ డిపెండింగ్ అపాన్ ఏందంటే మిర్రర్ యొక్క స్టేటస్‌ని బట్టి మనం డిపెండింగ్ అపాన్ ఆప్షన్ యూజ్ చేసుకుంటామండి. సో బేసికల్‌గా ఇప్పుడు ఇలా ఉన్న డయాగ్రామ్ మనము ఇలా రివర్స్ చేస్తే ఈ బ్లాక్ ట్రయాంగిల్ కంప్లీట్ మనకేందంటే లెఫ్ట్ సైడ్‌కి రావాలండి. లెఫ్ట్ సైడ్ బాటమ్ ఉండాలి. ఈ ప్లేస్‌లో ఉండాలి. ఈ ప్లేస్‌లో ఉండాలా. ఇది మన ఆన్సర్ కాదండి, రూల్డ్ ఔట్. ఇది మన ఆన్సర్ కాదు, టాప్ సైడ్‌కెళ్ళింది. ఇది కూడా టాప్ సైడ్‌కి మన ఆన్సర్ కాదు. సో 2 రూల్డ్ ఔట్, 3 రూల్డ్ ఔట్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నాన్ వెర్బల్ రీజనింగ్‌లో ఎప్పుడైనా గాని ఇచ్చిన క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఎక్కడుందో మాత్రం ఐడెంటిఫై చేయకుండా ఇర్రెస్పెక్ట్ ఆన్సర్స్‌ని ఎలిమినేట్ చేసుకోండి. ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఓకే. నెక్స్ట్. క్వెషన్ నంబర్ 49. సో లాజికల్ వెన్ డయాగ్రామ్. స్టేషనరీ, పెన్సిల్, రబ్బరు. పెన్సిల్ డిఫరెంట్ అండి, రబ్బర్ డిఫరెంట్ అండి. పెన్సిల్‌కి, రబ్బర్‌కి మధ్య డిఫరెంట్ రిలేషన్. అసలు సంబంధం లేదండి. 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. సో 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. బట్ ఏందంటే బోత్ ఆర్ బిలాంగ్స్ ఈ రెండిటిని కూడా కలిపి ఏమంటారంటే స్టేషనరీ అంటారండి. 2 డిఫరెంట్ ఐటమ్స్ బిలాంగ్స్ టు సేమ్ క్లాస్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అలా రావాలి డయాగ్రామ్ మనకి. ఓకే. నెక్స్ట్. క్వెషన్ నెంబర్ 50. సో లాస్ట్ బిట్. సో దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్వేర్ షీట్ తీసుకున్నాడు. దాన్ని ఇలా ఫోల్డ్ చేయమన్నాడు. దాన్ని మళ్ళీ ఏంటంటే ఫోల్డ్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయమన్నాడు. హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో ట్రయాంగిల్గా కట్ చేశాడు. అంటే ఇప్పుడు పేపర్ అంతా మనం ఓపెన్ చేస్తే ఎలా రావాలి డయాగ్రామ్ అంటే ఈ ట్రయాంగిల్ ఆ ప్లేస్కి వెళ్ళి ఇలా రివర్స్ కావాలా, ఆ రెండు మళ్ళీ ఇలా వచ్చి మనకి రివర్స్ కావాలా. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేద్దాం. ఇవి 4 కార్నర్లకు వెళ్ళింది, మన ఆన్సర్ కాదు. ఇలా సెంటర్‌లోకి రాకూడదు, మన ఆన్సర్ కాదు. 2 కనెక్ట్ అయినాయి, జాయింట్ కాకూడదు, మన ఆన్సర్ కాదు. సెపరేట్‌గా ఉండాలి. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. కరెక్ట్‌గా మ్యాచ్ అయింది.